గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది డిస్కస్ చేస్తున్నామండి. ఇంట్లో లియోఫోబిక్ కొల్లాయిడల్ సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ గురించి మాట్లాడాం. ఆ తర్వాత రెండు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత థర్డ్ ప్రిపరేషన్ అండి, అంటే అన్నిటికీ కలిపి ఉన్నటువంటి ఒకే ప్రిపరేషన్ ప్లస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఈ డెఫినేషన్స్ ఏం చేస్తారంటేనమ్మా, రెండు డెఫినేషన్స్ కలిపి మనకి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి. అందువల్ల నేను ఏవైతే బోర్డు మీద మీ మ్యాటర్ రాస్తున్నానో ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి అని మెటీరియల్ ప్రొవైడ్ చేసే వరకు. ఇక్కడ పెప్టైజేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అండి. ఇది ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఒక మెథడ్ అండి. ఏంటండి ఇది అనేటువంటి నాకు చూసినట్లయితే పెప్టైజేషన్ మే బి డిఫైన్డ్ యాజ్ ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ a precipitate into colloidal salt, that is nothing but a colloidal solution, by shaking it the dispersion medium in the presence of a small amount of electrolyte. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దానికి డిస్పర్షన్ మీడియం యాడ్ చేసి షేక్ చేసినట్లయితే ఆ యొక్క పీపీటీ అనేటువంటిది ఏదైతుందో ఆ పీపీటీ అనేటువంటిది దేని కింద కన్వర్ట్ అవుతుందండి, కొల్లాయిడల్ సొల్యూషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్రెసిపిటేట్ అంటే మనకు తెలుసు, మనకి ఏదైనా ఒక రియాక్షన్ చేసినట్లయితే ఏదైతే కాంపౌండ్ మనకి తెలుగులో ఫామ్ అవుతుందో ఆ యొక్క కాంపౌండ్ మనం ఏమంటాం అంటే ప్రెసిపిటేట్ అంటాం. ఆ ప్రెసిపిటేట్కి ఏం కలుపుతున్నాం, ఇక్కడ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది యాడ్ చేస్తున్నాం. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, యాడ్ చేసి డిస్పర్షన్ మీడియం ఏదైతుందో దాంతో షేక్ చేస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు ఇలా షేక్ చేసావో ఆ యొక్క ప్రెసిపిటేట్ అనేటువంటిది ఎలా మారుతుందంటే కొల్లాయిడల్ సొల్యూషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ మనం ఏమంటామంటే పెప్టైజేషన్ అని చెప్తామండి. ఇలాగా కన్వర్ట్ అవడానికి మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ పెప్టైజింగ్ ఏజెంట్ అండి. ఆ ఏజెంట్ ని మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ కలిపి మనం షేక్ చేసి దాన్ని కొల్లాయిడల్ సొల్యూషన్ కింద తయారు చేస్తామో దాన్ని ఏమంటామంటే పెప్టైజింగ్ ఏజెంట్ అని చెప్తాం. జనరల్ గా ఈ మెథడ్ ఏదైతుందో ఈ మెథడ్ ని దేనికి అప్లై చేస్తారనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫ్రెష్ గా తయారైనటువంటి పీపీటీ ఏదైతుందో ఆ పీపీటీని కొల్లాయిడల్ సొల్యూషన్ కింద కన్వర్ట్ చేయడానికి బేసికల్ గా ఈ మెథడ్ అనేటువంటిది వాడతారండి. అదవుతుందమ్మా. పెప్టైజేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్లీ చెప్పాలంటే కన్వర్షన్ ఆఫ్ పీపీటీ ఇంటూ కొల్లాయిడల్ సొల్యూషన్. ప్రెసిపిటేట్ అనేటువంటిది ఏదైతుందో దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, కొల్లాయిడల్ సొల్యూషన్ కింద కన్వర్ట్ చేయడానికి వాడేటువంటి ఒక మెథడ్ ఏంటంటే పెప్టైజేషన్ అండి. కాకపోతే ఏం జరుగుతుంది, అలా కన్వర్ట్ చేయాలి అంటే సమ్ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది వాడుతున్నాం. ఆ ఎలక్ట్రోలైట్ ని యాడ్ చేసి దాన్ని డిస్పర్షన్ మీడియంతో ఏం చేస్తామంటే షేక్ చేస్తున్నాం. ఇలా షేక్ చేయగా మనకి ఏం ఫామ్ అవుతుంది, కొల్లాయిడల్ సాల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇలా ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని ఏమంటామంటే పెప్టైజేషన్ అని చెప్తామండి. ఈ యొక్క ప్రాసెస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఇలా ఎలా అడుగుతానంటే నేను డెఫినేషన్స్ కలిపి మనకి 5 మార్క్స్ కోచింగ్ కింద అడుగుతున్నానండి. మీకు దీనికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ కూడా అదే ఈ మోడల్ పేపర్ ఇచ్చినటువంటి క్వశ్చన్లు కూడా మీకు ప్లే చేయడం జరుగుతుంది. అందువల్ల మీకు నోట్స్ ఏదైతుందో నేను బోర్డు మీద ఏదైతే రాస్తున్నానో ఈ యొక్క చాప్టర్ సంబంధించి అది నోట్స్ రాసుకోలేదు. ఆల్రెడీ మనకి ఎగ్జామ్షన్ అనేటువంటి దాంట్లో మీకు నోట్స్ రాసింది ఏంటి, ఎగ్జామ్షన్ అంటే ఏంటి, ఫిజికల్ అండ్ కెమికల్ ఎగ్జామ్షన్ ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఆ తర్వాత ఫ్రాంక్లిష్ ఐసోథర్మ్ నథింగ్ బట్ లాంగ్మూర్ ఐసోథర్మ్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి నోట్స్ రాసాను, అది రాసుకోలేండి ఎగ్జామ్షన్ లో. దీనికి సంబంధించి కొల్లాయిడల్ సొల్యూషన్ సంబంధించి మేము ఏం చెప్పాం, లియోఫిలిక్ లియోఫోబిక్ మాట్లాడాం. అది దాని తర్వాత ఈ డెఫినేషన్స్ అండి. ఇవి దీని యొక్క ప్రాపర్టీ ప్రిపరేషన్ సంబంధించినటువంటి డెఫినేషన్. తర్వాత ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఆ ప్రాపర్టీ ఏంటంటే కోయాగులేషన్ అనేటువంటి ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఎలా ఉంటుంది, ఇది రిలేటెడ్ గా ఉన్నటువంటి డెఫినేషన్స్ ఎలా ఉన్నాయనేటువంటి చూద్దాం. ఈ డెఫినేషన్ ఏదైతుందో ఆ డెఫినేషన్ రాసుకోండి. ఆ తర్వాత 1 by 1 ఆ ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అవి కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దాంట్లో మనకి సిలబస్ లో యాక్చువల్గా వచ్చే ప్రాపర్టీస్ అంటే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక 7 ప్రాపర్టీస్ ఉన్నాయి. దాంట్లో మీకు వచ్చినటువంటి సిలబస్ చేంజ్ చేశారు కదా, చేంజ్ చేసిన తర్వాత ఓన్లీ ఒక ప్రాపర్టీ మాత్రమే ఉంచండి. ఆ ఒక్క ప్రాపర్టీ ఏంటంటే విచ్ ఇస్ సెట్ టు బి కోయాగులేషన్.
ఏంటి కోయాగులేషన్ అంటే మనకి ప్రెసిపిటేషన్ అనేది ఏదైతే జరిగిందో దాని రివర్స్ లో జరిగేటువంటి ప్రాసెస్ మనం ఏమంటామంటే ఇక్కడ కోయాగులేషన్ అంటాం. ప్రెసిపిటేషన్ అనేటువంటి ప్రిపరేషన్ ఏం జరిగింది, ప్రెసిపిటేట్ అనేటువంటిది కొల్లాయిడల్ సొల్యూషన్ కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కోయాగులేషన్ లో దట్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రెసిపిటేట్ అయింది. Here for this definition for the coagulation is like this. It is the stability of the colloidal solution is due to the presence of charge on the particles. Actually గా ఒక కొల్లాయిడల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని యొక్క స్టెబిలిటీ ఏదైతే ఉందో అది ఎలా వస్తుందంటే దాని యొక్క చార్జ్ ని బట్టి వస్తుంది. మీరు చూసుకుంటారు యాక్చువల్గా ఒక కొల్లాయిడల్ సొల్యూషన్ ఏదైతే ఉన్నది స్టేబిలిటీ అంటే స్టేబుల్ గా ఉండడం అనేటువంటి దేని బట్టి జరుగుతుందంటే ఆ యొక్క అయాన్స్ ఏవైతే ఉన్నాయో అయాన్స్ మీద ఛార్జ్ ఉండడం వల్ల జరుగుతుందండి. ఇట్ మే బి పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్ స్టెబిలిటీ ఉంటుంది. ఆ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్ ఉన్నటువంటి స్టెబిలిటీ మనం రిమూవ్ చేయాలి అంటే స్టెబిలిటీ పోతే ఏమవుతుంది, ఆ యొక్క కొల్లాయిడల్ మాలిక్యూల్స్ అన్ని కూడా దగ్గరికి అగ్రిగేట్ అవుతాయి. అలా అగ్రిగేట్ అవ్వాలంటే ఏం జరగాలంటే ఇక్కడ by the addition of charge particle the charge on the particles are neutralized by the addition of electrolyte. They form bigger particles of suspension range. ఇప్పుడైతే ఇలాగా నువ్వు ఒక ఎలక్ట్రోలైట్ అనేటువంటిది యాడ్ చేసావు, ఆ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొల్లాయిడల్ సైజ్ పార్టికల్స్ అన్ని దగ్గరకు వచ్చి మనకి సస్పెన్షన్ రేంజ్ ఉన్నటువంటి పార్టికల్స్ కన్వర్ట్ అయిపోతాయి అంట. ఇలాగా the phenomenon of conversion of colloidal particles into suspension range is known as coagulation or flocculation అని చెప్తాడు. యాక్చువల్గా మంచిగా అనుకోండి ఈ యొక్క పార్ట్ ఏదైతే ఉందో రాయవలసినటువంటి అవసరం లేదు. ఇది రాసాలంటే దాని అర్థం ఏంటంటే కంటెంట్ తెలుసు అనేటువంటి ఒక మీనింగ్ లో ఉంటుంది. డైరెక్ట్ గా నువ్వు కోయాగులేషన్ అంటే డెఫినేషన్ ఇది రాసేచ్చు, 2 మార్కులు ఇస్తే ఏంటి దేనికన్నా కాంబినేషన్ ఇచ్చారనుకోండి అప్పుడు ఇది రాస్తే సరిపోదు. అలా కాకుండా డైరెక్ట్ గా కోయాగులేషన్ అనేటువంటిది 5 మార్క్స్ ఇచ్చేసినట్లయితే ఈ పైన పార్ట్ ఏదైతే ఉందో రాసి రాయాలి. అమ్మ అర్థమవుతుందా కోయాగులేషన్ అంటే? యాక్చువల్గా కోయాగులేషన్ అంటే ఏం చెప్తాం అంటే జనరల్ గా మనకి కాలిగేటివ్ అనేటువంటిది ఏంటిది కొల్లాయిడల్ సొల్యూషన్ అనేటువంటిది స్టెబిలిటీ అనేటువంటిది ఉంటుందండి. దేనికి ఉంటుందంటే ఎందువల్ల ఉంటుందంటే ఆ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్ లో ఉన్నటువంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఛార్జ్ ఉండడం వల్ల ఉంటుంది. ఇట్ మే బి పాజిటివ్ ఛార్జ్ ఉండొచ్చు, నెగిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఫ్రీగా తిరుగుతాయి. ఫ్రీగా తిరగడం వల్ల దానికి స్టెబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు ఆ స్టెబిలిటీ అనేటువంటిది ఏదైతే ఉందో అది పోగొట్టడం అంటే ఏంటి, ఇక్కడ దట్ అయాన్స్ ఆర్ న్యూట్రలైజ్డ్ బై యాడింగ్ అన్ ఎలక్ట్రోలైట్. ఫస్ట్ సపోజ్ పాజిటివ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏం చేస్తాం, నెగిటివ్ అయాన్స్ కలుపుతాం. నెగిటివ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రలైజ్ చేయడానికి ఏం చేస్తాం, పాజిటివ్ అయాన్స్ కలుపుతాం. ఇలాగా ఒక ఎలక్ట్రోలైట్ కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క అయాన్స్ ఏవైతే ఉన్నాయో దేనికి కనబడుతుంది, దే ఫార్మ్ బిగ్గర్ పార్టికల్స్ ఆఫ్ సస్పెన్షన్ రేంజ్. పెద్ద పెద్ద మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి అంట. ఈ రకంగా సస్పెన్షన్ రేంజ్ లో అంటే మనకి సిరప్లు అనేటువంటి ఉంటాయని మీరు చూసారో లేదో. ఒకటి ఎలా ఉంటుందంటే క్లియర్ సిరప్ లా ఉంటుంది, ఒకటి ఎలా ఉంటుందంటే సేమ్ మనకి సస్పెన్షన్ అంటే ఇది అర్థం ఎలా ఉంటుందంటే సపోటా జ్యూస్ లా ఉంటుందండి. మనకి కొద్దిగా ఇంకో రకంగా మాట్లాడుకోవాలంటే గ్రేప్స్ ఏదైతే జ్యూస్ ఉంటుందో దానిలా ఇలా అలా ఉన్నట్లయితే ఆ టైప్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ మనం ఏమంటామంటే సస్పెన్షన్ అని చెప్తాం. మాక్సిమం సపోటా జ్యూస్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఎగ్జాంపుల్. అంతా మిస్ అయితే గ్రేప్ జ్యూస్ అండి. అలా ఉన్నట్లయితే ఆ ఫ్లేవర్ ఆ కలర్ ఉన్నట్లయితే అది ఆ రకమైనటువంటి ఫిజికల్ స్టేట్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే సస్పెన్షన్ అని చెప్తాం. ఇలా సస్పెన్షన్ రేంజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ ద ఫినామినన్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కొల్లాయిడల్ పార్టికల్స్ ఇంటూ సస్పెన్షన్ రేంజ్ ఈజ్ కాల్డ్ కోయాగులేషన్ ఆర్ ఫ్లక్యులేషన్ అని చెప్తాం. ద ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఫర్ ది ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కోయాగులేటింగ్ ఏజెంట్. ఏదైతే ఎలక్ట్రోలైట్ మనం వాడతామో ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటి జరగడానికి ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే కోయాగులేటింగ్ ఏజెంట్ ఆర్ ఫ్లక్యులేటింగ్ ఏజెంట్ అని చెప్తారు. Here the ion which is useful for coagulation is called coagulating ion or fluctuating ion. ఏదైతే అయాన్ అనేటువంటిది మనం ఈ యొక్క ప్రాసెస్ లో వాడుతున్నామో ఆ యొక్క అయాన్ ఏదైతే ఉందో అయాన్ ఏమంటాం కోయాగులేటింగ్ అయాన్ ఆర్ ఫ్లక్యులేటింగ్ అయాన్ అనేటువంటిదిగా చెప్పడం జరుగుతుందండి. ఇది కోయాగులేషన్ అండి. కోయాగులేషన్ సంబంధించినటువంటి విషయం ఇది. ఇంకా కోయాగులేషన్ జరగడానికి ఒక 4 రీజన్స్ ఉంటాయండి.
అది మీకు అవసరం లేదు, జస్ట్ ఏంటంటే వాట్ ఇస్ వాట్ అనేటువంటి డెఫినేషన్ మాత్రమే అడుగుతున్నాడు. అందువల్ల ఏంటంటే వాట్ ఇస్ వాట్ అనేటువంటి విషయం నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. అమ్మ కోయాగులేషన్ అంటే అర్థమవుతుంది కదా, ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ దట్ ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ ఏం జరిగింది, దట్ పీపీటీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కొల్లాయిడల్ సొల్యూషన్. ఇక్కడ ఏం జరిగింది, దట్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ పీపీటీ. పీపీటీ కొల్లాయిడల్ సొల్యూషన్ కన్వర్ట్ చేయడానికి ఉదాహరణ యాడ్ చేస్తాం, దాన్ని ఏమన్నా పెప్టైజింగ్ ఏజెంట్ అంటాం. ఇక్కడ కొల్లాయిడల్ సొల్యూషన్ అనేటువంటిది పీపీటీకి కన్వర్ట్ అవ్వడానికి ఉదాహరణ యాడ్ చేస్తున్నాం, ఎలక్ట్రోలైట్. దీన్ని ఏమంటాం, కోయాలైటింగ్ ఏజెంట్ అని చెప్తాం. ఇక్కడ పాజిటివ్ అయాన్ని కంపెన్సేట్ చేయడానికి, దట్ ఈస్ నథింగ్ బట్ న్యూట్రలైజ్ చేయడానికి నెగిటివ్ అయాన్స్ కలుపుతాం, నెగిటివ్ అయాన్స్ కంపెన్సేట్ చేయడానికి పాజిటివ్ అయాన్స్ కలుపుతాం. ఈ కోయాగులేషన్ సంబంధించి ఒక సైంటిస్ట్ ఒక లా కూడా చెప్పడం జరిగిందండి. ఆ సైంటిస్ట్ పేరే హార్లీ షుల్జ్ అనేటువంటి సైంటిస్ట్. ఆయన ఏ లా చెప్పారు, ఆ లాలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, అండ్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ కూడా నోట్ చేస్తాం. నెక్స్ట్ ఆ యొక్క కోయాగులేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ అయ్యి ఉన్నటువంటి నెక్స్ట్ వెరీ వెరీ డెఫినేషన్ అండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇది మోడల్ పేపర్లో కూడా రెండింటి యొక్క కాంబినేషన్ లో ఇది ఇచ్చారండి. దట్ ఈస్ కాల్డ్ హార్లీ షుల్జ్ రూల్ అనేటువంటి రూల్. ఈయన కోయాగులేషన్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం జరిగింది. అసలు కోయాగులేషన్ అంటే చెప్పాం మనం. ఆ కోయాగులేషన్ అనేటువంటిది ఎఫెక్టివ్ గా జరగాలంటే ఏమంటే ద రూల్ ఎక్స్ప్లెయిన్ ది ఫ్లక్చుయేటింగ్ పవర్ ఆఫ్ వేరియస్ అయాన్స్. ఏం చేశాడు ఈయన, ఫ్లక్చుయేటింగ్ పవర్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించి వేరియేషన్ అయాన్కి ఎలా ఉంటుందో చెప్పాడు. ఎలాగా, అకార్డింగ్ టు ద రూల్ గ్రేటర్ ది వాలెన్సీ ఆన్ ది ఫ్లక్చుయేటింగ్ అయాన్ గ్రేటర్ ఇట్స్ ఫ్లక్చుయేటింగ్ పవర్. ఈ యొక్క డెఫినేషన్ ఇక్కడే ఉందండి. అంటే ఫ్లక్చుయేటింగ్ అయాన్ అనేటువంటిది ఏదైతే, ఫ్లక్చుయేటింగ్ మీన్స్ నథింగ్ బట్ కోయాగులేటింగ్ అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో అయాన్ ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేటువంటిది గ్రేటర్ అయ్యింది అనుకోండి. ఎప్పుడైతే అది గ్రేటర్ అవుతుందో దాని యొక్క ఫ్లక్చుయేటింగ్ పవర్ కూడా ఎలా ఉంటుందంటే గ్రేటర్ గానే ఉంటుందండి. ఇలా చెప్పారు. దట్ ఈస్ హార్లీ షుల్జ్ రూల్. హార్లీ షుల్జ్ రూల్ ఏమంటాడంటే ఫ్లక్చుయేటింగ్ అయాన్ అనేటువంటిది దాని యొక్క బ్యాలెన్స్ అనేటువంటిది గ్రేటర్ గా ఉన్నట్లయితే దాని యొక్క ఫ్లక్చుయేటింగ్ పవర్ కూడా అంటే కోయాగులేషన్ అనేటువంటిది ఈజీగా ఫామ్ చేసేటువంటి ఆ విధానం కూడా దేని మీద ఆధారపడుతుంది అంటే దాని యొక్క బ్యాలెన్స్ మీద డిపెండ్ అవుతుందండి. బ్యాలెన్స్ ఎక్కువ ఉందనుకోండి ఫాస్ట్ గా కన్వర్ట్ అవుతుంది, బ్యాలెన్స్ తక్కువ ఉందనుకోండి స్లోగా మనకి అది పీపీటీ కింద మారుతుంది. ఫస్ట్ సపోజ్ మనకి నెగిటివ్ అయాన్స్ అండ్ పాజిటివ్ అయాన్స్ సంబంధించి సమ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ బట్టి మనకి ఎలా జరుగుతుందో ఆడ కూడా ఫామ్ చేశారండి. ఫస్ట్ సపోజ్ పాజిటివ్ అయాన్ అనేటువంటివి Na+, Mg2+, Al+3 అండ్ Ti+4 ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాం. అవి తీసుకుని వీటిలో ఒక ఆర్డర్లో ఫ్లక్చుయేటింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఏదైతే బ్యాలెన్స్ ఎక్కువ ఉందో దాని యొక్క పవర్ లో అయాన్స్ అనేటువంటివి ఈ ఆర్డర్లో ఉంటాయి. అంటే టైటానియం+4 ఏదైతే ఉందో దానికి హై ఫ్లక్చుయేటింగ్ వాల్యూ ఉంటుంది, దాని తర్వాత అల్యూమినియం కి, దాని తర్వాత మెగ్నీషియం కి, దాని తర్వాత వచ్చి సోడియం ఉంటుంది. అదే రకంగా నెగిటివ్ అయాన్స్ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఏంటవి అనేటువంటి దాన్ని చూసినట్లయితే Cl-, SO4-2, PO4-3, FeCN6-4 తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఏంటి, ఏదైతే మనకి బ్యాలెన్స్ అయినటువంటిది అయాన్ ఎక్కువ ఛార్జ్ ఉందో ఆ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్ అనేటువంటిది ముందు రాస్తుందంటే ఆర్డర్ వచ్చి ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఏ గ్రేటర్ దెన్ సింబల్. ఇది ఫ్లక్చుయేషన్ సంబంధించినటువంటి హార్లీ షుల్జ్ రూల్. ఏమంటాడంటే ఆయన గ్రేటర్ ది బ్యాలెన్స్ ఆఫ్ ఫ్లక్చుయేటింగ్ అయాన్ గ్రేటర్ ఇట్స్ ఫ్లక్చుయేటింగ్ పవర్. ఫ్లక్చుయేషన్ పవర్ ఇస్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ కోయాగులేటింగ్ పవర్ అండి. కోయాగులేషన్ ఫాస్ట్ గా చేసేటువంటి పవర్ ఏమంటామంటే మనం ఫ్లక్చుయేటింగ్ పవర్ అని చెప్తాం. ఇది హార్లీ షుల్జ్ రూల్ సంబంధించినటువంటి విషయం. తర్వాత ఇదే దీని మీద బేస్ అయ్యి లియో ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రొటెక్షన్ తర్వాత గోల్డ్ నెంబర్ అనేటువంటిది ఉంటుందండి. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నోట్ చేసుకోండి.